స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో రైతన్నలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. బాల్కొండ ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో మొక్కజొన్న పంట వేసుకున్న రైతులు చేతుకందిన పంట పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. బాల్కొండ మరియు ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో మొక్కజొన్న పంట అనేది పూర్తిగా దెబ్బతింది. ఇందులో భాగంగా ఇక్కడ రైతులు మరి ఎలాంటి సహాయం కోరుతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు రాజనర్సు. పచ్చగా ఉన్న పంటలు ఇప్పుడు పండు మక్కిపోయినాయి. పాములనక, తేళ్ళనక, పందులనక కావలి కాసినాము. ఇప్పుడు దాన్ని ఏం నోటికి అందకుంటున్నది, చేతికి అందకుంటున్నది. ఉన్నదానికన్నా కానీ ధరలు పెడతలేరు, కొంటలేరు. మళ్ళీ మేము తీసుకొచ్చి రోడ్డు మీద పోతే రోడ్డు పాలైపోతున్నది. ఇటు నూకెటోళ్ళకే ఇటు ఆనంటే ఆనొస్తున్నది. మా పరిస్థితి ఏంది, మా బతుకులేంటి? నాన్నెల సంది బాధపడుతున్నాము. ఒక్కటి కూడా చేతికి అందుతలేదు. మేము మా బతుకల్లా చావల్లా. మా పరిస్థితి ఏంది? ఇక అన్ని మీరే ఆలోచించి మాకు దయచేయుండ్రి. నాయకులకని గీసంగాలు గాసంగాలు అని కడతారు. ఒక పెద్దది గోదాం లెక్క కడితే మరి కొనుక్కపోయి పోతారు కదా. ఇట్లా ఇబ్బందులు ఏంటికి పెడుతున్నారు, మమ్మలను బాధలు ఏంటికి పెడుతున్నారు. మా బతుకు రోడ్ల మీద అవుతున్నది. మా పిల్లలేంది, మేమేంది, మా పరిస్థితి ఏంది? ఇక మేము చేయబట్టి 60 ఏళ్ళు అవుతుంది, ముసలైతున్నాం. అయినా కానీ మాకు పని చేసుకు తప్పలేదు. మరి ఎట్లా ఏదైనా ఒకటి పెద్ద గోధుమ కడితే గోధుమ పడి మక్కలు పడేసుకుంటేమో నానయ్యి, ఈ రోడ్ల మీద పడితేనేమో పోలీసు వాళ్ళేమో తీసిపడారని నూకెత్తున్నారు. నూకెత్తి అడుగు ఊరిలోకి పోతున్నాయి ఇక మక్కలన్నీ. మరి మేము ఏం చేయాలి? లొకేషన్ ఇక్కడ మేము సప్లై ఊరుకుంటున్నాం, ఇలా అడుగుకుంటున్నాం, అని ఊరుకుంటున్నాం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేశారు? మరి ఇప్పుడు పంట ఏ దశలో ఉంది? ఈ వర్షాల వల్ల ఎంత నష్టం చేకూరుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను 3 ఎకరాలలో మొక్కజొన్న వేసినాను. ఒక 2 ఎకరాలు మా సొంతంది, 1 ఎకరం కౌలు తీసుకొని చేస్తున్నాను. ఈ అధిక వర్షాలు పడుట్లా కోత దశకు వచ్చిన పంట అది నిలువ ఉన్నది అంతా అడ్డం పడి మొత్తం భూమి మీద వాటర్ ఉండేసి ఆ వాటర్తోని మొత్తము లాకలు వస్తున్నాయి. మొక్కజొన్న దేనికి పనికి రాకుండా అయిపోతున్నది. అది అతిగా వర్షాలు పడుట్లా భూమిలో సూక నీళ్లు వినకకుండా భూమి మీదనే నీళ్లు ఉండుట్లా మొత్తము లాకలు వస్తున్నాయి. మొక్కజొన్న మొత్తం ఖరాబ్ అయిపోతున్నది మాది రైతులది. అసలు ఆ కౌళ్ళు సూక ఎలా కట్టియాలి, మరి పిల్లలకు చదువులు గిట్లా ఉన్నాయి, వాళ్ళకు సూక ఎలా ఎక్కడి నుంచి వెళ్ళి పెట్టాలో సూక తెలవటం లేదు. ఈ కోతుల వల్ల మొత్తము పంట అవి వచ్చి విరిచేస్తున్నాయి. ఆ కోతులు మొత్తము ఎక్కువ తోటలకు ఇంతకుముందు గత టైంలో రాకపోతుండే ఇప్పుడు కోతుల బెడద ఎక్కువైపోయింది. ఆ కోతులను కాపాడ వానల సూక ఇప్పుడు వాన వడంగా సూక వచ్చి కావలేస్తున్నాం మొక్కలకు. మళ్ళీ అడుగు పందులు బాధ. తెల్లందాక సూక 1-2 సార్లు వచ్చి ఆ పటాకులు కొట్టిపోవటము, తిరుగోల చీరలు కట్టినాం, అయినా ఆగుతలేవు. ఆ అడవి పందులు అవిట్లతోని ఎక్కువ బాధ అవుతుంది, అవి పడగొట్టిపోవటము. ఈ అడవి పందుల వల్ల గిట్లా నైట్ సూక మేము ఇక్కడనే వచ్చి కావలి ఉండటం జరుగుతున్నది. ఎంతో బాధతోని పంటని పండిస్తే ఇప్పుడు నోటికొచ్చిన టైముకు మొత్తం అతిగా వర్షాలు పడి మా పంట నోటికొచ్చిన బుక్క ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ ఆ కోతులతోని సూక మాకు ఫుల్ బాధ అవుతుంది. కోతుల కావాలి, ఇటు అతిగా వర్షాలు ఇక్కడనే ఉండటము జరుగుతున్నది. తోటలోనే ఇంటికి సూక టైంకు పోయటం లేదు, ఇక్కడనే ఉండటం జరుగుతుంది. వాననక ఎండనక సూక ఈ పాముల బాధతోని సూక నైటు గిట్లా వచ్చుడు తోటలో ఈ బాధతోని బగ్గా వర్షాలతోని మాకు ఖరాబ్ అయిపోతున్నాయి. ఈ పంటలని ఎలా చేయాలనో మరి ప్రభుత్వం అది గుర్తించాలని మేము కోరుకుంటున్నాం.